హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రవీణ్ ఛానల్. ఇవాళ నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను. ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. చాక్లెట్ కేకు ఎలా స్పాంజీగా ఫ్లఫీగా రావాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసుకున్నాక తర్వాత హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ మీకు ఎంత కావాలో అంత మీ షుగర్ తగ్గట్టు తీసుకోండి. ఇలా నేను హాఫ్ కప్పే తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు షుగర్ తీసుకొని 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి. ఇలా ఫ్లేవర్లెస్ ఆయిల్తో వేసామంటే కేక్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ తీసుకున్నాక ఇప్పుడు 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్లోనే మనం మిక్సీ కొట్టుకోవాలండి. ఎక్కువ హీట్ అవ్వకూడదు. మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ హీట్ అయ్యిందంటే కేకు ఫ్లఫీగా రాదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జల్లించుకోవాలి. అందులోకి 1 కప్పు మైదా పిండి, 1/4 కప్పు చాక్లెట్ పౌడరు, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ వంట సోడా వేసి అంతా ఇలా జల్లించుకోవాలండి. ఇలా అంతా ఉండలు లేకోకుండా అడుగంతా జల్లించుకున్నాక ఇప్పుడు అందులోకి మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసాక ఇప్పుడు విస్కర్ తీసుకొని మనమంతా బీట్ చేసుకోవాలండి. బీటర్ లేకపోయినా ఇలా విస్కర్తో కూడా మనం బీట్ చేసుకోవచ్చండి. ఏమంటే కాస్త టైం పడుతుంది, చాలా గట్టిగా ఉంటుందండి. దానిని అంతా ఓపెన్ అయ్యేలాగా బాగా అంతా ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అది గట్టి పడ్డాక దానికి మనము కాల్చి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మనకి లూజ్గా ఉండాలంటే ఇలా వాటర్ వేయకోకుండా పాలు వేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపెట్టుకోవాలి. విస్కర్ లేకున్నా కానీ మనకి ఇట్లా బీట్ చేసుకున్నా కానీ విస్కర్తోనే బీట్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా అంతా కలిపేసుకున్నాక మీకు ఏమన్నా ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు వేసుకోవచ్చండి. ఇలా ఉండాలండి నేను చూపిస్తున్న విధంగా. థిక్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా మధ్య రకంగా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని ఈ కేక్ ప్యాన్ తీసుకొని బాగా ఆయిల్ అంతా చుట్టుపక్కలంతా ఆయిల్ అంతా పట్టియాలండి. ఈ కేక్ ప్యాన్కి నేను బటర్ పేపర్ వేస్తున్నానండి. ఇలా అంతా ఎక్కడ గ్యాప్స్ లేకోకుండా బటర్ పేపర్తో అంతా కవర్ చేసేయాలి. ఇప్పుడు మనము 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన చాక్లెట్ సాస్ని తీసుకొని అంతా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి. ఎక్కడైనా బబుల్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. ఫైనల్గా టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. అది ఆప్షనల్. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు, చాక్లెట్ చిప్స్ అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో హీట్ చేసుకోవడానికి ఒక కడ్డీ పెట్టుకున్నానండి, స్టాండ్. నేనైతే ఇసుక ఉప్పు ఏమి వేయట్లేదండి. అలా లేకపోయినా కూడా కేక్ చేసుకోవచ్చు. అందుకే కాసేపు హీట్ అవ్వాలండి ప్యాన్. ఫస్ట్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ అంతా వేసి పెట్టాలండి. దాంట్లో మనమంతా ఒక 1 అవర్ పట్టిందండి నాకు ఇలా కేక్ చేసుకోవడానికి. తక్కువ మంట మీదే చేసుకోవాలండి. మంట ఎక్కువ పెడితే మాత్రం మాడిపోతుంది. మధ్యలో చెక్ చేసుకోవాలి. మనకి ఇలా అంటుకుంటుందో లేదో టూత్పిక్ పెట్టుకొని చూసుకుంటే మనకు తెలుస్తుందండి. నాకైతే అంటుకోలేదని నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అది చాక్ తీసుకొని లైట్గా అలా తీసుకుంటూ వెళ్ళాలండి. ఒకేసారి వేసేస్తే కేకు బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా చాక్తో అనుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా బటర్ పేపర్ అంతా తీసేసుకొని స్లోగా చేసుకోవాలండి, లేదంటే కేకు బ్రేక్ అయిపోతే చూడ్డానికి బాగోదు. ఇలా నిదానంగా తీసుకున్నాక
ఓవెన్లో అయితే త్వరగా అయిపోతుందండి. నేను స్టవ్ పైన చేశాను కాబట్టి 1 అవర్ పట్టింది. ఇలా కేక్ ఇలా ఎక్కడే కానీ బ్రేక్ అవ్వకోకుండా బాగా చాలా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడు దానిపైన నేను చాక్లెట్ సాస్ వేసుకుంటున్నానండి. అది ఆప్షనల్ అండి. మనం ఏవైనా పైన వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా తినచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్లెయిన్ కేక్ కదండి, అది మన ఇష్టము, ఎలా తిన్నా బాగుంటుంది. నేనైతే చాక్లెట్ సాస్ వేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీగా స్పాంజీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ. ఇలా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. ఇలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.